హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దామండి. చాలా హెల్తీ అండి అసలు ఇది. ఈ లడ్డు రోజుకొకటి తిన్నా చాలండి. మనం చాలా హెల్తీగా ఉంటాము. ఇది మన పూర్వకాలం అమ్మమ్మల నుంచి వచ్చిన లడ్డూలు. వీటిలో నేను ఏమేమి యూజ్ చేశానంటే సజ్జలు, అలాగే నువ్వులు, పల్లీలు, బెల్లం వీటితో కలిపి నేను ఈ లడ్డూలను చేశానండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు రోజు ఒకటి తినొచ్చండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటి కోసం వచ్చేసి నేను సజ్జలు తీసుకున్నానండి, అలాగే నల్ల నువ్వులు తీసుకున్నాను, అలాగే మన వేరుశనగ పప్పులు తీసుకున్నానండి. వీటి ప్రాసెస్ చూద్దాం. పెట్టుకోవాలండి. ఈ కడాయిలో ఒక కప్పు నేను నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం చిటపటలాడుతాయి కదండి, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా ఇలా కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయండి. రక్తహీనత ఉన్నవారు, శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నవారు వేయించిన నువ్వులు బెల్లంని కలిపి తింటే మనము శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి, మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మనం 1/2 కప్పు పల్లీలను తీసుకోవాలండి. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యి పొట్టు కొంచెం ఊడిపోతుంది కదండి, అలా అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో నేను సజ్జపిండి తీసుకుంటున్నానండి. ఇది కూడా ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఈ పిండిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ సజ్జపిండి బెల్లం రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకి ఐరన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన బౌల్లోకి మార్చుకోవాలండి. ఒక కడాయి తీసుకొని నేను ముందుగా వేయించుకున్న నువ్వులు, అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలు, ముందుగా వేయించుకున్న సజ్జపిండిని వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవి అంతా కలిపి నేను ఒక కప్పున్నర ఆర్గానిక్ బెల్లం యూస్ చేశానండి. వేసుకుంటున్నాను బెల్లం పౌడర్ని. 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు సజ్జపిండికి 1.5 కప్పు బెల్లం పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్నప్పుడు ఇంకా ఒక 2-3 స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి. కానీ కరెక్ట్గా మాత్రం 1.5 కప్ సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారుగా బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, దాన్నంతా ఇలా నేను మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారుగా ఇలా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి మార్చుకుందాం. అలా మనం మిగతా పౌడర్ని అంతా ఇలా చేసేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మనం కొంచెం వేడిగా అంటే మిక్సీలో వేయడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఉండలు, అప్పుడు మాత్రమే మనము దీన్ని లడ్డూలాగా చుట్టడానికి వస్తుంది. మరింత రుచి కోసం నేను కొబ్బరిని ఇలా తురిమేసి వేసుకుంటున్నానండి, ఎండు కొబ్బరిని. ఇది మీ ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఏంటంటే కొంచెం బాగా టేస్ట్ రావడం కోసం నేను ఈ కొబ్బరి తురుమును వేశాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మనం ఎప్పుడైతే దీన్ని మిక్సీ పడతామో అప్పుడు మాత్రమే దీన్ని మనం ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఈ కొబ్బరి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఎటువంటి పాలు కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఉండలు చుట్టొచ్చు. ఎందుకంటే మనం నువ్వులు పల్లీలు వేసాం కదండి, ఇది కొంచెం ఆయిల్గానే వస్తుంది కదా, సో అందుకని మనం అలాగే ఉండలు చుట్టొచ్చు. చూసారు కండి, ఇలా ఉండలు చుట్టేసుకోవాలి. అన్నీ బాగా ఉండగా వచ్చేసింది కదా. ఇలా మొత్తం ఈ పిండినంతా నేను ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసేసుకుంటున్నాను. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు. పిల్లలకి మంచిగా తినడం కోసం నేను ఇలా చిన్నగానే చుడుతున్నాను. చూసారు కండి, ఇలా లడ్డూలాగా మిగిలిన పిండిని అన్నిటినీ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ సజ్జ పిండిలో మనం బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి రక్తంలోని కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇది చాలా హెల్దీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు దాదాపు మనం
15 నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.